హాయ్ ఫ్రెండ్స్, ప్రాచీన కాలంలో ఒక గురువు సముద్రపు ఒడ్డున ఆశ్రమాన్ని నిర్మించుకుని జీవిస్తూ ఉండేవాడు. విద్య కోసం కొన్ని వేల మంది విద్యార్థులు ఆ ఆశ్రమానికి వస్తూ ఉండేవాళ్ళు. ఈ గురువు విద్యను నేర్పించే పద్ధతి చాలా ప్రత్యేకంగా ఉండేది. మొదట్లో ఉపదేశాల ద్వారా తన శిష్యులకి జ్ఞానాన్ని ఇచ్చేవాడు. తర్వాత ఆ జ్ఞానాన్ని నిజ జీవితంలో ఉపయోగించమని చెప్పేవాడు. తమ వ్యవహారిక జీవితంలో పాటించాలని చెప్పేవాడు. ఒకానొక రోజు ఒక రాజు తన కొడుకును తీసుకుని ఆశ్రమానికి వచ్చాడు. తన కొడుకుని ఆశ్రమంలో చేర్చుకుని మీరే విద్యను జ్ఞానాన్ని నేర్పించాలి అని రాజు గురువుని కోరాడు. ఒక సాధారణ శిష్యుడిలాగానే నా కొడుక్కి కూడా జ్ఞానాన్ని ప్రసాదించండి అన్నాడు. అప్పుడు గురువు నవ్వుతూ, ఓ రాజా, సర్వసాధారణంగా ఉన్నప్పుడే జ్ఞానాన్ని పొందగలం. మిగతా వారికంటే నేనే గొప్ప అని అనుకుంటే ఎప్పటికీ జ్ఞానాన్ని పొందలేము. అందుకే జ్ఞానాన్ని గ్రహించాలి అంటే అందరిలాగే సర్వసాధారణ జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. మీరు నిశ్చింతగా వెళ్ళండి. ఈ రోజు నుంచి మీ కొడుకు బాధ్యత నాది అని గురువు రాజుతో అన్నాడు. ఆ తర్వాత గురువు రాజు కొడుకుని సముద్రపు ఒడ్డుకి తీసుకుని వెళ్ళాడు. ఆశ్రమంలో ఉన్న మిగతా శిష్యులందరూ రాజుని చూస్తూ ఉన్నారు. రాజుతో వచ్చిన బాలుడు రాజుగారి కొడుకు అని అందరికీ తెలిసిపోయింది. దాంతో ఆశ్రమంలో ఉన్న శిష్యులందరూ రాజు కొడుకు వైపు ఆకర్షణకు గురయ్యారు. గురువు రాజు కొడుకుని సముద్రపు ఒడ్డు వద్దకు తీసుకువెళ్ళినప్పుడు ఆ పిల్లాడు ఏడవడం మొదలుపెట్టాడు. ఆ బాలుడి వయస్సు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే. ఇంత చిన్న వయస్సులోనే తండ్రికి దూరం అయ్యాడు. అందుకే బాధతో ఉన్నాడు. తండ్రి తన మంచి కోసమే ఈ ఆశ్రమంలో వదిలి వెళ్ళాడు అని ఆ బాలుడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. అప్పుడు గురువు, నేను ఈరోజు నిన్ను ఓదార్చను. ఒకవేళ ఈరోజు ఓదార్చినా కూడా రేపు నువ్వు ఒంటరిగా ఉన్నట్లు అనుభూతి చెందుతావు. ప్రతి మనిషి కూడా ఒంటరిగానే పుడతాడు, ఒంటరిగానే మరణిస్తాడు. ఎవరైతే ఈ విషయాన్ని తొందరగా అర్థం చేసుకుంటారో వాళ్ళు అంతే తొందరగా ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. ఏ వ్యక్తి అయితే ఏకాంతంగా ఉండడం నేర్చుకుంటాడో అలాంటి వ్యక్తి తనని తాను ప్రేమించుకోగలుగుతాడు. తనని తాను ప్రేమించడం తెలిసినవాడు తన నుండి ఎవరు దూరంగా వెళ్ళినా కూడా బాధపడడు. నెమ్మది నెమ్మదిగా నీకు ఆశ్రమ వాతావరణం అలవాటవుతుంది. మొదట్లో నీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ రోజులు గడిచే కొద్దీ అలవాటైపోతుంది. ఆ తర్వాత ఇదే ఆశ్రమం నీకు బాగా నచ్చుతుంది. ఇంత చిన్న ఆశ్రమం రాజభవనంలాగా అనిపిస్తుంది. అలా సాయంత్రం అయిపోయింది. గురువు బాలుడిని తీసుకుని తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోయారు. గురువు మాటలు విని ఆ బాలుడి మనసు కూడా కుదుటపడింది. రాజకుమారుడు భోజనం కోసం వచ్చినప్పుడు మిగతా శిష్యులందరూ అతని దగ్గరికి రావడం మొదలుపెట్టారు. రాజకుమారుడితో స్నేహం వారికి చాలా ఉపయోగపడుతుంది అని శిష్యుల ఆలోచన. ఈ విధంగా ఆలోచించి వాళ్ళందరూ రాజకుమారుడి దగ్గరికి వచ్చారు. కానీ ఏకాంతంగా ఉండడంలో ఉన్న గొప్పతనం గురించి గ్రహించిన కొందరు శిష్యులు మాత్రం తమ పూర్తి ధ్యాసను భోజనం పైన పెట్టారు. చాలా కొన్ని రోజులకే రాజకుమారుడు చాలామందితో స్నేహం చేశాడు. వాళ్లతోనే చాలా సమయాన్ని గడుపుతూ ఉండేవాడు. రాజభవనంలో ఎలా జీవించేవాడో అదేవిధంగా ఆశ్రమంలో కూడా జీవిస్తున్నాడు. ఈ విషయం గురించి గురువుకి తెలియదు అని కాదు, కానీ గురువు ఆ బాలుడికి వేరే విధంగా చెప్పాలి అని అనుకున్నారు. నోటితో చెప్తే ఆ బాలుడు అర్థం చేసుకోలేడు అని గురువుకి అర్థమైంది. అందుకే బాలుడికి వేరే పద్ధతిలో అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాడు. ఒకానొక రోజు గురువు ఈ బాలుడిని ఒక ఎత్తైన పర్వతం మీదకి తీసుకువెళ్ళాడు. అక్కడ గురువు శిష్యులతో, నీ శిక్షణ పూర్తయింది, ఇంకా చివరిగా ఒక్కటి మిగిలిపోయింది. నువ్వు రాత్రంతా ఇక్కడ ఒంటరిగా గడపాలి. అది పూర్తయ్యాక రేపు సాయంత్రానికల్లా నీ రాజభవనానికి పంపించేస్తాను అని గురువు చెప్పాడు. అది విని బాలుడు చాలా సంతోషపడ్డాడు. ఆ తర్వాత, గురుదేవా, ఈరోజు రాత్రి ఈ పర్వత శిఖరం మీదే ఎందుకు ఉండమంటున్నారు? ఇక్కడ ఒంటరిగా ఉండడం వలన నేను ఏం నేర్చుకోగలను అని అడిగాడు. అప్పుడు గురువు నవ్వుతూ, ఇక్కడ రాళ్ల వెనుక దాక్కుని ఉండాల్సి ఉంటుంది. ఇక్కడికి రోజు రాత్రి సమయంలో ఒక గ్రద్ద వస్తుంది. దాన్ని నువ్వు జాగ్రత్తగా గమనించాలి. అలా గమనించిన తరువాత ఆ గ్రద్ద యొక్క లక్షణాలు నాకు చెప్పగలిగితే నేను నిన్ను నీ రాజభవనానికి పంపించేస్తానన్నాడు. అలా అక్కడికి పొద్దున్నే ఒక గొర్రెల కాపరి తన గొర్రెలు తీసుకుని వస్తాడు. నువ్వు ఆ గొర్రెల లక్షణాలు కూడా చెప్పాల్సి ఉంటుంది. అలాగే పగటి సమయంలో గొర్రెల లక్షణాలు సరిగ్గా చెప్పగలిగితే నీ శిక్షణ పూర్తయినట్లే. వెంటనే నిన్ను రాజభవనానికి పంపిస్తాను. నీ తండ్రికి కూడా నీ గురించి గొప్పగా చెప్తాను అని గురువు అక్కడి నుంచి ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. ఆ బాలుడు మాత్రం అక్కడే ఒక బండరాయి వెతుక్కుని దాక్కుని గ్రద్ద కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. చాలా సమయం గడిచిన తర్వాత ఒక గ్రద్ద తన పిల్లలతో కలిసి అక్కడికి వస్తుంది. రాత్రంతా కూడా బాలుడు ఆ గ్రద్ద యొక్క లక్షణాలు గమనిస్తాడు. ఉదయం గొర్రెల కాపరి తన గొర్రెలను తీసుకొని వస్తాడు. అప్పుడు గ్రద్ద ఒక గొర్రె పిల్లను తీసుకువెళ్లడం ఈ బాలుడు చూశాడు. ఆ తర్వాత ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళి ప్రణామాలు చేస్తూ, గురుదేవా, మిగతా శిష్యులను కూడా పిలవండి. నేను చూసిందంతా చెప్పాలి అని అనుకుంటున్నాను. అందరూ వచ్చాక రాజకుమారుడు చెప్పడం మొదలుపెట్టాడు. కానీ వాటన్నిటిలో గ్రద్ద చాలా ప్రత్యేకమైంది. మన అందరం రోజు చిలుకలను చూస్తూ ఉంటాం. అది చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది, కానీ ఎప్పటికీ ఎక్కువ ఎత్తు ఎగరలేదు. కానీ మౌనంగా ఉండే గ్రద్ద మాత్రం ఆకాశాన్ని ముట్టుకోగలదు.
గ్రద్ద తన వేటని ఎంచుకున్న తర్వాత ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దాని మీదే తన దృష్టిని ఉంచుతుంది. అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా తన లక్ష్యం మీదే దృష్టి ఉంచుతుంది. ఈరోజు నేను చూసిన గ్రద్ద గొర్రెల గుంపులో కేవలం ఒక్క గొర్రెపిల్లను మాత్రమే తన వేటగా ఎంచుకుంది. అంటే ఆ గ్రద్దలాగే మనం కూడా పూర్తి ఏకాగ్రత ఒకే లక్ష్యం మీద ఉంచాలి. ఎన్ని అడ్డంకులు కష్టాలు వచ్చినా కూడా లక్ష్యంపై నుంచి దృష్టి పక్కకి వెళ్ళనివ్వకూడదు. ఇంకో విషయం ఏంటంటే గ్రద్ద ఎప్పుడూ కూడా వేరే పక్షితో కలిసి ఉండదు. అది ఎప్పుడూ ఆకాశంలో ఒంటరిగా ఎగురుతూ ఉంటుంది. అంటే మనం కూడా చెడు మనస్తత్వం ఉన్న వారితో కలిసి ఉండకూడదు. అలాంటి వాళ్ళతో కలిసి ఉండడం వలన మనం కూడా వాళ్ళలానే మారిపోతాం. అందుకే గొప్ప మనస్తత్వం ఉన్న వాళ్ళతో ఉండాలి లేదా ఒంటరిగా ఉండాలి. ఏకాంతంగా ఉన్నప్పుడే మన బలాలు బలహీనతలు అనేవి స్పష్టంగా తెలుస్తాయి. బలహీనతలు తెలుసుకోవడం వలన వాటిని అధిగమించవచ్చు. అలాగే బలాలు తెలుసుకోవడం వలన వాటిని సరిగ్గా ఉపయోగించుకోవచ్చు. అయితే ఒంటరిగా ఉండడం నేర్చుకుంటేనే అవన్నీ సాధ్యం అవుతాయి. తుఫాను వచ్చినప్పుడు మిగతా పక్షులన్నీ తమని తాము రక్షించుకోవడం కోసం గూడును వెతుక్కుంటాయి. కానీ గ్రద్ద మాత్రం మబ్బుల పైకి వెళ్ళి ఎగురుతుంది. వాతావరణం కుదురుకున్న తర్వాత మళ్ళీ కిందకొస్తుంది. జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మనం వాటికి తల వంచకూడదు. ఎదుర్కొని నిలబడే ప్రయత్నం చేయాలి. అలా వాటిని జయించాలి. ఎవరైతే కష్టాల్ని సమస్యల్ని ఎదుర్కొని నిలబడతారో వారే నిజమైన ధైర్యవంతులు అవుతారు. ఒక గ్రద్ద ఎప్పుడూ కూడా సున్నితమైన జీవితాన్ని గడపదు. మనం కూడా కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి లక్ష్యాన్ని చేరుకునేంత వరకు ప్రయత్నాన్ని ఆపకూడదు. ప్రతిరోజు కూడా కొత్త ఛాలెంజ్ను ఎదుర్కోవాలి. నీకు నువ్వే ఛాలెంజ్ను విసురుకోవాలి. కష్టాన్ని ఎదుర్కొని నిలబడాలి. ఎందుకంటే కష్టాలే మిమ్మల్ని స్ట్రాంగ్గా మారుస్తాయి. అడవికి రాజు సింహం కూడా తన గుంపుతో కలిసి వేటాడుతూ ఉంటుంది. కానీ గ్రద్ద మాత్రం ఎప్పుడూ ఒంటరిగానే వేటాడుతుంది. ఎందుకంటే గుంపులో ఉండడం వలన గౌరవం పెరిగినా కూడా ధైర్యం అనేది తగ్గిపోతుంది అని గ్రద్దకి బాగా తెలుసనుకుంటా. అందుకే మనిషి ఒంటరిగానే అనుకున్నది సాధించుకోవాలి. ఒక గ్రద్ద దాదాపుగా 70 సంవత్సరాలు జీవిస్తుంది. కానీ 40 సంవత్సరాల్లోనే దాని శరీరం పాతబడిపోతుంది. దాని గోళ్లు దానికే గుచ్చుకుంటాయి. రెక్కలు శరీరంలో కలిసిపోతాయి. శరీరం భారీగా మారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో గ్రద్ద వేటాడడం కాదు కదా, జీవించడం కూడా కష్టం అవుతుంది. అక్కడ గ్రద్ద 2 మార్గాలను ఎంచుకుంటుంది. ఒకటి, తన స్థితిని అంగీకరించి చనిపోయేంత వరకు అలాగే ఆకలి దప్పికలతో జీవించడం. 2, చాలా కష్టమైనా కూడా మళ్ళీ తనని తాను రీస్ట్రక్చర్ చేసుకోవడం. ఈ 2 మార్గాల్లో గ్రద్ద కష్టమైనా కూడా 2వ మార్గాన్ని ఎంచుకుంటుంది. ముందుగా అది ఒక ఎత్తైన చోటుకు వెళ్ళి అక్కడ తన రెక్కలను తానే పీక్కుంటుంది. అలాగే బండరాయికి కాళ్లతో కొడుతూ గోళ్లను సరిచేసుకుంటుంది. దాదాపు 6 నెలల వరకు కూడా ఆ నొప్పిని భరించి జీవిస్తుంది. కొత్త రెక్కలు గోళ్ల కోసం ఎదురు చూస్తుంది. ఆ తర్వాత కొత్త జీవితాన్ని మళ్ళీ మొదలు పెడుతుంది. మళ్ళీ 30 సంవత్సరాల వరకు రాజులాగా బ్రతుకుతుంది. అందుకే సమయం వచ్చినప్పుడు మన పాత అలవాట్లన్నీ త్యజించాల్సి ఉంటుంది. కొత్త విషయాల్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. సమయానికి తగ్గట్టుగా మారాల్సి ఉంటుంది. మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. లేకపోతే ఈ ప్రపంచంలో జీవించడం చాలా కష్టం. ఇలా చెప్పిన తర్వాత రాజకుమారుడు గొర్రెల గురించి చెప్పడం మొదలు పెడతాడు. గొర్రెలు ఎప్పుడూ గుంపులుగానే తిరుగుతాయి. అలా గుంపులుగా ఉండడం వలన వాటికి ధైర్యం వస్తుంది. కానీ అటాక్ జరగగానే అవన్నీ చిన్నాభిన్నం అయిపోతాయి. ఏ గొర్రె కూడా అవతలి గొర్రెకు సహాయం చేయదు. అంటే మనతో పాటు ఎంతమంది ఉన్నా కూడా వారిలో ఏ ఒక్కరిని నమ్మకూడదు. ఎంత క్లిష్ట పరిస్థితుల్లో అయినా మనల్ని మనమే నమ్ముకోవాలి అని చెప్పాడు. అప్పుడు గురువు ఈ బాలుడు చెప్పిన మాటలు సరైనవే అని చెప్తాడు. మీరందరూ కూడా వీటిని తెలుసుకోవాలి. కానీ ఒంటరిగా ఉండడం నేర్చుకుంటేనే అది మీకు సాధ్యమవుతుంది అని చెప్పారు. ఆ తర్వాత గురువు రాజకుమారుణ్ణి రాజభవనానికి పంపించాడు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.